వాళ్ళు నీ వీడియో వింటారు. అంటే నేనే చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు వాళ్ళు ఒక డిసిషన్కి వస్తారు. అందుకు మాట్లాడాలండి. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటారు కదా, రేపు పెద్ద మీటింగ్ అయినప్పుడు స్టేజ్ ఎక్కి ఎంత బైక్ ఇస్తారని చూస్తామంటారు. తగ్గ మాట్లాడడానికి మాట్లాడుకుంటున్నాను. నా పేరు నాగరత్నమ్మ. హ్యాపీగా పనిచేస్తా ఉన్నాను. కానీ సార్ ఏం చేశారంటే నాకు హెల్త్ బాగాలేదనేసరికి హెల్త్ ప్రోడక్ట్ ఉన్నాయమ్మా తీసుకోండి, చూసి వాడాక వాడైతేనే వాడండి, లేకుంటే వదిలేసేయండి అని చెప్పారు. తీసుకున్నాను, వాడాను, బాగున్నాయి. మా అమ్మకు కూడా అనారోగ్యం ఉంటే బాగైంది. కిడ్నీ ప్రాబ్లం ఉంది, రికవర్ అయింది చాలా వరకు. మా అమ్మ కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ ప్రాబ్లంకి ప్రోడక్ట్ ఇప్పించాను, బాగాలేదు. అప్పైతే బ్లడ్ పడుతుంది, గ్యాస్ ఎక్కువైపోయి బ్లడ్ పడుతుంది వామిటింగ్ చేసుకున్నప్పటి నుంచి. ఒకేసారి సాయంత్రం ఈవినింగ్ అయిందంటే భయం తిన్నా కానీ సాయంత్రానికి వామిటింగ్ అవుతుంది, అలాంటి బ్లడ్ పడుతుంది. నాకు ప్రోడక్ట్ ఇచ్చాక చాలా బాగుంది, హ్యాపీగా ఉంటాను. వెస్టేజ్ లో ఉన్నాను, బ్రాంచ్ లో. డిపార్ట్మెంట్ లో బుక్ అంటే డాక్టర్ వాళ్ళందరినీ కూడా మీరు జాయిన్ చేసుకోవడం వాళ్ళతో. ఓకే, ఎలా చేస్తున్నారు మీరు? 7 years చేస్తున్నారు. అప్పుడు మీ శాలరీ ఎంత? 10,000. ఇన్స్టాల్ ఎంత? లాస్ట్ మంత్ 2,400 చేస్తారా? ఫుల్ టైం చేస్తారా? పార్ట్ టైం చేస్తే 2,000 వచ్చింది. మరి ఫుల్ టైం చేస్తే ఎక్కువ వస్తుందా? మరి మీతో పాటు అందరూ చేయొచ్చా? ఓకే, ప్రతి ఒక్క ఆర్పి కూడా చేయొచ్చా? వెరీ గుడ్, థ్యాంక్ యూ.